హాయ్ వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. నేను మీ జంగం శివయ్య. మనమందరం అనుకున్న విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 17,000 చిల్లర పోస్టులతో ఎలా సాధించాలి, అయితే ఆ 17,000 పోస్టులు మనకు సరిపోతాయా లేదా అన్న విషయం పక్కన పెడితే, ఇక అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1800 చిల్లర, ఇక తర్వాత చిత్తూరులో 900 చిల్లర పోస్టులు ఉన్నాయి. ఇక మిగతా జిల్లాలు పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ పోస్టులే అనుకోవాలి. ఇక అదేవిధంగా అనంతపురం, తర్వాత శ్రీకాకుళం, కృష్ణ, ఈ చాలా డిస్టిక్లు అయితే చాలా నెంబర్ ఆఫ్ తక్కువగా ఉన్నాయి పోస్టులు. అయితే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే, ఒక ఏపీ డిఎస్సి అభ్యర్థిగా ఇక ఉన్న పోస్టులో అయినా సరే నీ పేరు రావాలంటే ఏమి పాటించాలి, ఏ విధంగా ఫాలో అవుతే మనం జాబ్ సాధించడానికి 100% అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకంటున్నాడు మరో టెట్ నిర్వహించిన తర్వాతే డిఎస్సి అంటున్నాడు. సరే సార్, ఫస్ట్ టెట్ యొక్క రిజల్ట్స్ అయితే రావడం జరిగింది 2024లో. ఇక రెండో టెట్ గురించి, అదేవిధంగా డిఎస్సి గురించి సవివరంగా మాట్లాడుతూ, ఇక సిలబస్, ప్యాటర్న్, బుక్స్, ఈ విధంగా ఏ విధంగా అయితే ఏ స్ట్రాటజీ ఫాలో అయితే మనం సక్సెస్ సాధిస్తాము అన్న వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాం. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే దాదాపుగా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో జాబ్ సాధించాలి అంటే ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడాలి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ నిన్నైతే టెట్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. దాదాపుగా 120+ చాలా మందికి రావడం జరిగింది. ఇక ఈ స్కోర్ మార్జిన్లో +30% మెంబర్స్ అయితే రావడం జరిగింది. అంటే క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే మనకు 100% మెంబర్స్ రాస్తే దాంట్లో 58% మెంబర్స్ క్వాలిఫై కావడం జరిగింది. దీంట్లో 30% మెంబర్స్కు 120+ రావడం జరిగింది. ఇక 100 to 120 మధ్యన దాదాపు 40% ఉన్నారు. ఇక 30% ఎవరంటే జస్ట్ క్వాలిఫై మార్క్స్ కంటే కొద్దిగా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక వీళ్ళలో నెగ్లెక్ట్ చేయాల్సిన వాళ్ళు, అంటే మనకి ఏం అవసరం లేదు, వీళ్ళు కాంపిటీషన్లో ఉండరు అనుకున్న వాళ్ళు ఎవరంటే ఇక మిగిలిన ఇంట్రెస్టుడు బిలో 100 ఉన్న వాళ్ళు కాంపిటీషన్లో లేనట్టు. సరే ఏంటి సార్ ఈ విధంగా అంటున్నారు మీరు, బిలో 100 టెట్ స్కోర్ ఉంటే మేము కాంపిటీషన్ లేవా అంటే లేరట్టండి. ఎందుకు సార్ లేరంటున్నారు, ఏంటి ఆ కథ ఏంటంటే ఇక్కడ చూద్దామండి. ఇక టెట్ వెయిటేజ్ ప్రకారం మనకు 20% డిఎస్సిలో ఉంటుంది. సార్ ఏంటి సార్ ఇది వెయిటేజ్ అంటున్నారు, ఏం కదా ఇది కొద్దిగా చూద్దామంటే, ఏం లేదు అబ్బాయి, మనకు టెట్టులో 15 మార్క్స్ వస్తే మనకు డిఎస్సిలో 2 మార్క్స్ రావడం జరుగుతుంది. సరే ఏంటి 2 మార్క్స్, ఏంటి 50 మార్క్స్ అంటే గుర్తుపెట్టుకోండి. మనకు 150 మార్క్స్కు టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తే మనకు డిఎస్సిలో ఎంత వెయిటేజ్ ఉంటుంది అంటే 20% మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సార్ 20% మార్క్స్ ఎలా డివిజన్ చేస్తారు సార్ అంటే, మనకు ఒక 7.5 మార్క్స్ వస్తే, అంటే 75 మార్క్స్ వస్తే డిఎస్సిలో 1 మార్క్ ఉంటుంది. అదేవిధంగా నీకు 75 మార్క్స్ వచ్చాయంటే డిఎస్సిలో 10 మార్క్స్ యాడ్ అవుతుంది. అదేవిధంగా నీకు 150 అవుట్ ఆఫ్ 150 వస్తే ఎంత వస్తుంది, 20 మార్క్స్ రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. సరే ఈ 20 మార్క్స్ ఎలా సార్ అంటే అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ చూపెట్టుకోండి, డిఎస్సి ప్యాటర్న్ వచ్చేసి 2 ప్రశ్నలకు 1 మార్క్ చొప్పున ఉంటుంది. అంటే ఇక్కడ 20 మార్కులు వచ్చాయి నీకంటే ఆల్రెడీ నువ్వు 40 ప్రశ్నలకు, అంటే 40 ప్రశ్నలకు సమాధానం చేసినట్టు లెక్క. సార్ ఏంటి ఇంత గందరగోళం ఉంది, కొంచెం క్లారిటీ చెప్పండి సార్ అంటే తప్పకుండా అండి, క్లారిటీ చేసుకుంటూ పోదాం మనమైతే. ఇక ఏం లేదయ్యా అబ్బాయి, మనకు టెట్ స్కోర్ ఎంత క్రియాశీలకంగా మారుతుందో ఒకసారి ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక ఎవరైతే 120+ అయితే ఉన్నవాళ్ళు టెట్ గురించి ఇక ఆలోచించినా పర్లేదు, ఆలోచించాల్సిన పని లేదు. టెట్ను జస్ట్ అబ్జర్వేషన్ కోసం చదువుతూ డిఎస్సి పైన ఫుల్ ఫోకస్ చేయాలి. ఇక ఏంటి సార్ డిఎస్సి పై ఫుల్ ఫోకస్ అంటున్నారు, ఏంటి టెట్ అంటున్నారు, సార్ కొంచెం చెప్పండి క్లారిటీ అంటే వచ్చి చూద్దామండి. మనకు ఇక టెట్లో వచ్చేసి ప్రధానంగా మనకు 5 సబ్జెక్టులు ఉంటాయి. 1 సైకాలజీ ఉంటుంది, 2 తెలుగు ఉంటుంది, 3 ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత ఈవీఎస్ ఉంటుందండి. ఎవరికి ఉంటుంది అంటే హెచ్జిటి వాళ్ళకు ఉంటుంది. ఇక ఈవీఎస్ మ్యాథ్స్ బదులు ఎవరికి ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే మదర్ సబ్జెక్ట్ ఉంటుందండి. ఇక గుర్తుపెట్టుకోండి, మనకు మార్క్స్ డివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక సైకాలజీ వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది, తెలుగు 30 మార్క్స్కి ఉంటుంది, అన్ని 30 మార్క్సే ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి. టోటల్గా మనకు 150 మార్క్స్కి ఉంటుందండి. అయితే డిఎస్సిలో 150 మార్క్స్ వచ్చేసి మనకు డిఎస్సిలో ఎన్ని మార్కులు అయ్యాయంటే 20 మార్క్స్ ఉంటాయి. ఇది ప్యాటర్న్ ఫాలో కావాలి. అదేవిధంగా మనకు డిఎస్సికి సంబంధించి డిఎస్సికి సంబంధించి మనకు ఉన్న ప్రధానంగా సబ్జెక్టులు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకటి ఏంటున్నాయంటే పిఐఈ ఉంటుంది, తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, తర్వాత సైకాలజీ ఆఫ్ పెడగాగి ఉంటుంది. ఈ 3 కలిపి 20 మార్క్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. ఎవరికై అంటే హెచ్జిటి వాళ్ళకి. ఇక తర్వాత ఎవరికైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని డివిజన్ సబ్జెక్ట్స్ అయితే ఉండవని గుర్తుపెట్టుకోవాలి. ఇక దీంట్లో కూడా మనం అందరికీ తెలుసు, తెలుగులో వచ్చేసి 9 మార్కులు పాత ప్యాటర్న్ ఉన్నది, కొత్త ప్యాటర్న్ వచ్చేసి 8 మార్కులు కంటెంట్కి, 4 మార్కులు మెథడాలజీకి, ఇంగ్లీష్ కూడా అంతే అండి 8 మార్కులు 4 మార్కులు, మ్యాథ్స్ కూడా 8 మార్కులు 4 మార్కులు, సైన్స్ కూడా 8 మార్కులు 4 మార్కులు,
ఇక 8 మార్కులు 4 మార్కులు మొత్తంగా వచ్చేసి మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 12 5ల 60 7 20 మొత్తం 80 మార్క్స్కి ఉంటాయి. ఇక 80 మార్క్స్ మనకు డిఎస్సి నిర్వహించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 20 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్, టోటల్గా మనకు 100 మార్క్స్ వాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతుంది. సార్ బాగుంది సార్ ఈ వాల్యుయేషన్ ఉంటారు, ఎలా పర్సెంటేజ్ తీసుకుంటారు సార్ అంటే గుర్తుపెట్టుకోండి. టెట్ స్కోర్ ఏ విధంగా ఇంపార్టెన్స్ చూపిస్తుంది ఇప్పుడు ఒక్కసారి ఒక్క ఎగ్జాంపుల్తో మనకు క్లారిటీ అయిపోతుంది. సార్ ఏంటి అలా క్లారిటీ అంటే ఒకసారి చూద్దామండి. ఉదాహరణకు ఇద్దరు టెట్ రాశారు, వాళ్ళకు ఒకరికి 120 మార్క్స్, ఒకరికి 120 మార్క్స్, ఇంకొకరికి 135 మార్క్స్ వచ్చాయనుకోండి. డిఎస్సిలో వీళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటండి టెట్ స్కోర్. ఓకే, ఏంటి టెట్ స్కోర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక అదేవిధంగా వీళ్ళకి ఇద్దరికే డిఎస్సి స్కోర్ వచ్చేసి డిఎస్సి స్కోర్కి పేపర్ 1కి సెకండ్ వన్ గుర్తుపెట్టుకోవాలి. 1కి 2 కంటే 1 మార్కు లేదా 2 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అనుకుందాం. ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చిందాను 1 మార్క్ ఎక్కువ వచ్చింది అనుకుందాం. 1 మార్క్ వస్తే ఇక్కడ ఎన్ని వచ్చాయి అంటే ఇతనికి 120 టెట్ స్కోర్ వచ్చింది, ఇతనికి 135 వచ్చింది. ఒక డిఎస్సి ఎగ్జామ్ రాశారు, ఇతనికి 75 మార్కులు వచ్చాయి 85కి. ఓకే, ఇతనికి 74 మార్కులు వచ్చాయి. అయితే ఎవరికి జాబ్ రావాలి యాజ్ పర్ రూల్ ప్రకారం అంటే డిఎస్సిలో 75 మార్కులు తెచ్చుకున్న 1కే జాబ్ రావాలి. బట్ ఏంటంటే టెట్ స్కోర్ వెయిటేజ్ పరంగా ఎవరికి జాబ్ వస్తుంది అంటే నెంబర్ 2కే జాబ్ వస్తుంది. సార్ ఏంటి సార్ నాకు అర్థం కాలేదంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 120 మార్క్స్ ఏంటి, ఇక్కడ ఎవరికైతే 120 మార్క్స్ వస్తాయి వీళ్ళకు టెట్లో ఎంత స్కోర్ వస్తుంది అంటే 16 మార్కులు యాడ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సిలో టెట్లో 135 వచ్చే వీళ్ళకు 18 మార్క్స్ యాడ్ కావడం జరుగుతుంది. అదే స్కోర్ యాడ్ చేయగానే ఇక్కడ చూడండి 16 మార్కులు స్టార్ట్ చేయగానే ఎంత వస్తుంది అంటే 91 స్కోర్ వస్తుంది. ఎవరికి వస్తుంది అంటే 1 అనే వ్యక్తికి. అదేవిధంగా నెంబర్ 2 అనే వ్యక్తికి ఎంత వస్తుంది అంటే 92 మార్క్స్ రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ 18 చేస్తే ఎంత వస్తుంది 92 మార్క్స్ వస్తుంది. కాబట్టి బి అనే వ్యక్తి ప్లస్ పాయింట్లో వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే ఇక్కడ స్కోర్ డిఫరెన్స్ ఉంది. టెట్లో మనకు 15 మార్కులు ఎక్స్ట్రా ఒక వ్యక్తి కంటే తెచ్చుకున్నామంటే డిఎస్సిలో 2 మార్క్స్ యాడ్ అవ్వడం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే 135 ప్లస్ ఉంటే వాళ్ళకు 18 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ అంటే 18 మార్క్స్ అంటే 16 క్వశ్చన్లు ఆల్రెడీ 36 క్వశ్చన్లు ఆల్రెడీ డిఎస్సిలో సాధించినట్లే. అంటే డిఎస్సి రాకముందే డిఎస్సిలో మెరిట్లో ఉన్నట్లే లెక్క. ఎవరైతే 120 ప్లస్ ఉన్నారో 135 ప్లస్ ఉన్నారో వీళ్ళ డిఎస్సిలో ఒక రేంజ్లో అంటే 75 ప్లస్ 80 ప్లస్ రేంజ్లో ఉన్నట్లు 80% మార్కులు తెచ్చుకున్నట్లు గుర్తు. అదే డిఎస్సి పేపర్ టఫ్ ఉందనుకున్నప్పుడు టెట్ మార్క్స్ ఎంత క్రియాశీలకంగా పాత్ర వహిస్తాయి అంటే చాలా ఇంపార్టెంట్. టెట్ స్కోర్ ద్వారా జాబులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గత డిఎస్సిలో చెక్ చేసుకున్నారు. ఓకే, మ్యాటర్ అయితే ఇదండి, గుర్తుపెట్టుకోండి. ఇక సబ్జెక్టుల విషయానికి వచ్చినట్లయితే ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రిఫరెన్స్ చేయాలి గుర్తుపెట్టుకోవాలి. ఇక టెట్ పరంగా ఆల్రెడీ మనం నారా లోకేష్ గారు ప్రకటించారు మరో టెట్ నిర్వహిస్తామని, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక మరో టెట్ నిర్వహించినప్పుడు ఈ సబ్జెక్టు ఎవరు ప్రిఫరెన్స్ చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇక గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ డిఎస్సికి టెట్కు కామన్గా తెలుగు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది, మ్యాథ్స్ కామన్గా ఉంటుంది. ఎడ్జిటి వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, అసిస్టెంట్ కాదు. ఇక ఈవీఎస్, సైన్స్, సోషల్ ఇవన్నీ కామన్గా ఎవరికి ఉంటాయి అంటే అందరికీ కామన్గా ఉంటాయి, టెట్కు మరియు డిఎస్సికి. కాబట్టి ఈ కామన్గా ఉన్న సబ్జెక్టును మాత్రం 100% చదవండి. ఇక టెట్లో ఎవరైతే 120లో ఉన్నాయి వాళ్ళైతే స్ట్రెస్ చేసి సైకాలజీని చదవండి, ఎందుకంటే టెట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇక్కడ సైకాలజీ ఆల్రెడీ ఇక్కడ 8 మార్క్స్ వస్తాయి. ఎందుకు సార్ మనకు మార్క్స్ వెయిటేజ్ మార్చేయడం అని కొత్త డిఎస్సి ప్యాటర్న్లో మార్క్స్ వెయిటేజ్ చేంజ్ అయ్యింది. ఇక పిఐఈకి వచ్చేసి 4 మార్క్స్ ఇచ్చాడు, లాస్ట్ టైం 5 మార్క్స్ ఉన్నది. తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 8 మార్క్స్ ఉంది. తర్వాత సైకాలజీకి 8 మార్క్స్ ఇచ్చాడు కొత్త ప్యాటర్న్ ప్రకారం. పాత ప్రకారం అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్, సైకాలజీకి 5 మార్క్స్, పిఐకి 5 మార్క్స్ ఉన్నది. ఇది కొత్త ప్యాటర్న్. అయితే సార్ ఈ బాగుంది ప్యాటర్న్ అంటున్నారు, మన డిఎస్సికి ఏమి చదవాలి సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా మన డిఎస్సికి అయితే ప్యాటర్న్ అయితే ఇదే. అయితే ఏమేమి ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అయితే సక్సెస్ సాధిస్తాం, ఇది ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. ఇదల్లా సోది అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక స్టార్ట్ చేద్దాం మిత్రమా. ఇక అస్సలైన కథ ఏడ మొదలవుతుంది అంటే ఈడ మొదలవుతుంది. ఇక సరే బాగుంది సార్ ఏంటి మ్యాటర్ ఏం కథ అంటే మన డిఎస్సిలో సక్సెస్ సాధించాలంటే మనకు ప్రధానంగా కావాల్సిన ఆయుధాలు 4. ఒకటి ఏంటి అంటే ఒకటి ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ఇచ్చేది సిలబస్. ఓకే, సిలబస్ ఆల్రెడీ డిఎస్సికి సంబంధించిన సిలబస్ ఉంది, టెట్ సిలబస్ ఉంది. ఆల్రెడీ సైట్లో ప్రింట్ తీసి పెట్టుకోండి, మీకు వీలైతే ఒక పేపర్లో ఎత్తి రాసుకోండి, ఎందుకంటే కంటెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండోది సిలబస్ ఆధారంగా టెక్స్ట్ బుక్స్. సార్ ఏం టెక్స్ట్ బుక్స్ కొనాలి, అందరికీ చాలామందికి
క్వశ్చన్ సార్ టెక్స్ట్ బుక్స్ అంటే ఎన్ని సార్? ఆల్రెడీ కొత్త బుక్కులు మారినాయి, అప్ టు 10th వరకు న్యూ అకాడమీ బుక్ వచ్చింది, పాత బుక్ వచ్చింది, ఏ బుక్కులు చదవాలని కన్ఫ్యూజన్. తర్వాత వివిధ పబ్లికేషన్స్ వాళ్ళు ఊదరగొడుతున్నారు. మేము 100% స్ట్రైక్ రేట్తో కంప్లీట్ బుక్ అనాలిసిస్ చేసి రాసాం. 100 పేజీల బుక్, 200 పేజీల బుక్, చాలా మంచి బిట్లు, అవి బిట్లు ఇవి బిట్లు అని మస్తు ప్రచారాలు చేస్తుంటారు. వాళ్ళని చూస్తేనే అబ్బా కొనేద్దాం రా ఈ బుక్, ఈ కొంటే జాబ్ వచ్చినట్లే అనుకున్నట్లా ఫీల్ అవుతుంటాం. కానీ ఇవన్నీ మిత్రమా పట్టించుకోకండి. అకాడమీ బుక్స్ తప్ప, ఓకే గుర్తుపెట్టుకోవాలి మిత్రమా, అకాడమీ బుక్స్ తప్ప ఎగ్జామ్ తయారు చేసే వ్యక్తి ఏ పుస్తకము పట్టుకోడు. ఏ ఫేమస్ పబ్లికేషన్స్ అయినా అస్సలకి తీసుకోడు, గుర్తుపెట్టుకోండి. కేవలం అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఏవి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే సిలబస్లో తీసుకుంటాడు. ఆ సిలబస్ ఆధారంగా ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ గవర్నమెంట్ ప్రింట్ చేసిన బుక్స్ మాత్రమే చేతపట్టుకుంటాడు. వాటి ఆధారంగానే పేపర్ డిజైన్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన సంస్కృతి శాఖ తెలుగు అకాడమీ వాళ్ళైతే డిఎస్కి సంబంధించిన మెటీరియల్ ప్రతి సబ్జెక్ట్ వైజ్గా ప్రింట్ చేయడం జరిగింది. ఇవి కేవలం 1000 రూపీస్ పెడితే అన్ని పుస్తకాలు రావడంతో ఒక బయాలజీ తప్ప ఎడ్జికి సంబంధించి బయాలజీ అయితే రాలేదండి. ఇక త్వరలో ఇస్తాడు అప్డేట్, ఇంకా చూద్దాం. ఇక ఈ పుస్తకాలు తప్ప మరే పుస్తకాలు కొనాల్సిన పడలేదు. సార్ ఇంకా నేను కొంచెం డల్గున్నాను సబ్జెక్ట్గా అంటే గుర్తుపెట్టుకోండి, ఈ పుస్తకాలు ఎంత బాగా ఇచ్చాడంటే ఇంగ్లీష్ సంబంధించి ఇది ఒక్క మెటీరియల్ కొనండి, ఏ అనవసర మెటీరియల్స్ కొనాల్సిన పని లేదు. కంప్లీట్ మన డిఎస్సి సిలబస్ ఏముందో గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మెసేజ్తో సహా ఇవ్వడం జరిగింది. మన బుక్స్ అయితే ఒకసారి రెఫరెన్స్ చూద్దాం. అసలుకి ఎంత బాగా ఇచ్చారు చూడండి, మీకు ఆల్రెడీ కనబడుతుంది ఇక్కడ కంటెంట్స్లో. కంటెంట్ సిలబస్, మెథడాలజీ సిలబస్ సింపుల్గా ఏ అయితే డిఎస్సి సిలబస్ ఇచ్చాడో సిలబస్ ఆధారంగా పుస్తకాలు ప్రింట్ చేయడం. ఏ అకాడమీ కూడా ఇలా ప్రింట్ చేయలేదండి ఇంతవరకు. ఆల్రెడీ ఇంతకుముందు అకాడమీ బుక్స్ అయితే ఇచ్చారు, బట్ బిట్ బ్యాంక్ రూపంలో ఇచ్చారు. ఈ విధంగా బుక్స్ ప్రింట్ చేయడం ఫస్ట్ టైం. ఈ బుక్స్ తీసుకొని చదవండి, మరే పుస్తకం అవసరం లేదు. ఇక మనకు ఆల్రెడీ సిలబస్ తెలిసిపోయింది, టెక్స్ట్ బుక్స్ చదివేది. అయితే మనకు అకాడమీ బుక్స్ 8th, 9th, 10th కొత్త బుక్స్ చదవాలా, పాత బుక్స్ చదవాలా గుర్తుపెట్టుకోండి. మనకు అప్ టు ఇప్పటికైతే 10th వరకు అయితే మారాయి. 8th, 9th న్యూ చదవాల్సిందే, ఓకే కంప్లీట్ న్యూవే చదవండి, ఇంకా ఓల్డ్ అవసరం లేదు మిత్రమా. అప్ టు 8th, 9th అయితే న్యూ చదవాల్సిందే. 10th మాత్రం ఓల్డ్ అండ్ న్యూ రెండు చదవాల్సిందే. సార్ ఏంటి సార్ ఓల్డ్ అండ్ న్యూ అంటున్నారు, చాలా కంటెంట్ ఉంది కదా అంటే మిత్రమా గుర్తుపెట్టుకోండి. 8th, 9th చాలా సిలబస్ మినిమైజ్ చేశాడు, ఒక హిస్టరీ తప్ప మినిమైజ్ చేశాడు. పాత సిలబస్ నుంచి ఎటువంటి చేంజెస్ అంటే జస్ట్ అంటే సబ్జెక్ట్ను కొంచెం కుదించడం, మినిమైజ్ చేయడం, మ్యాక్సిమైజ్ చేయడం, ఎక్స్ప్లెనేషన్ డెవలప్ చేయడం తప్ప ఎక్కువ మార్పులు అయితే చేయలేదు. 8th, 9th బుక్స్ ఆల్రెడీ చదివేసాం కాబట్టి తెలిసిపోతుంది. 8th, 9th కంప్లీట్ న్యూ చదవండి. ఇక 10th ఓల్డ్ చదవండి. దాదాపు మన కంటెంట్ సంబంధించిన ప్రశ్నలు 8th, 9th లోంచే ఎక్కువ శాతం, అంటే 8th, 9th లోంచే మనకు మార్కులు రావడం జరుగుతుంది. దాదాపు 60% మార్కులు వస్తాయి. అదే ఎడ్జిటి వాళ్ళకైతే 6th, 7th, 8th లోంచి దాదాపు 60% మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఇంకా హయ్యర్ సెక్షన్, లో సెక్షన్ నుంచి మిగతా 30 to 40% మార్కులు రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ 6th, 7th, 8th న్యూ బుక్స్ మాత్రమే, అంటే 2022 తర్వాత ప్రింట్ అయిన పుస్తకాలు మాత్రమే ప్రిఫరెన్స్ చేయండి. ఆల్రెడీ డిఎస్సిలో పాత బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది చేయడం, కానీ దాంట్లోంచి చాలా కంటెంట్ న్యూ బుక్లో కూడా ఉంది. కాబట్టి ఎటువంటి గాబర చెందకుండా కేవలం కొత్త బుక్సే ప్రిఫర్ కండి. ఇక ఇంకో మాట చెప్తున్నాను, ఈ డిఎస్సి బుక్స్ వస్తే వచ్చాయి కదా, సైన్స్ కానీ, తెలుగు కానీ, మ్యాథ్స్ కానీ అన్నిటికి సంబంధించి ఇదే ప్రాక్టీస్ చేయండి. సార్ ఏంటి ఎందుకు ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నాను మిత్రమా అంటే 10 బుక్కులు 100 సార్లు చదివేదానికన్నా ఒకే బుక్ 100 సార్లు చదివితే ఎక్కువ బాగా గుర్తుంటుంది. ఎక్కువ పేపర్స్ లేవు, తక్కువ పేపర్లు, చాలా సింపుల్గా ఫస్ట్ హెడ్లైన్స్, పాయింట్లు అండర్లైన్ చేసుకునే పాయింట్స్ మాత్రం సినాప్సిస్ మాత్రం ఇచ్చాడు. తర్వాత ఎంపటే బిట్ బ్యాంక్ ఇచ్చుకుంటూ వచ్చాడు. సినాప్సిస్ బిట్ బ్యాంక్. అదేవిధంగా ఏ ఇయర్లో ఏ క్వశ్చన్లు అడిగాడు, ఏ టెట్కు ఏ క్వశ్చన్లు అడిగాడు, ఇది కూడా చాలా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. ఈ బుక్స్ తప్ప మరే బుక్స్ కొనాల్సిన పని లేదు అని చెప్తున్నాను. ఇక బుక్స్ విషయానికి అయితే ఇది అండి. అప్ టు 8th, 9th న్యూ బుక్స్ చదవండి, ఓల్డ్ చదవాల్సిన పని లేదు అని చెప్తున్నా. ఇక 10th వరకు అయితే మీకు ఓపిక ఉంది సార్ అంటే 2 చదవండి, లేదు సార్ అంటే న్యూవే చదువుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక ఇంకా 2022 తర్వాత బుక్స్ చదవండి, పాత బుక్స్ అవసరం లేదు మిత్రమా. ఇక కంటెంట్ విషయానికి వచ్చేసాం, బుక్స్ విషయానికి వచ్చేసాం. గుర్తుపెట్టుకోండి కేవలం ఈ 5 బుక్స్ అంటే పిఐఏకి ఉంది, సైకాలజీకి ఉంది, మ్యాథ్స్కి ఉంటుంది, సోషల్కి ఉంటుంది, తర్వాత ఇంగ్లీషు, తెలుగు అన్ని అకాడమీ బుక్స్ అయితే డిఎస్కి సంబంధించిన మెటీరియల్ పబ్లికేషన్, గవర్నమెంట్ పబ్లికేషన్ తెలుగు సంస్కృత అకాడమీ వాళ్ళే ప్రింట్ చేయడం జరిగింది. అవే కొనండి, అవే చదవండి, మళ్ళీ చదవాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, మరే బుక్ చదవాల్సిన పని లేదు. ఇక కంటెంట్ ఇంకొంచెం ఎక్కువ స్కోర్ కావాలని మాకు అంటే ఈ బుక్స్ చదివితేనే దాదాపు 75% మార్కులు ఖచ్చితంగా మీ చేతిలో ఉంటాయి. ఒక 25% మార్క్స్ మీకు ఎక్స్ట్రా కావాలి నాకు
నాకు ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలి అనుకుంటే మాత్రం బుక్స్కి అయితే రెఫర్కి వెళ్ళండి. ఇక వేరే బుక్స్ అయితే కొనాల్సిన పని లేదు. ఇక బుక్స్ అయింది, ప్లాన్ అయింది. థర్డ్ ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, థర్డ్ ప్లాన్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్, నోట్ మేకింగ్ సార్. ఏంటి నోట్ మేకింగ్ అంటే ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో క్లారిటీగా చెప్పుకున్నాం సార్. నోట్ మేకింగ్ చేసుకుంటాం సార్. ఎలా సార్ అంటే సార్ ఆల్రెడీ ఈ బుక్స్లో నోట్ మేకింగ్ చేయాల్సిన పని లేదు. ప్రతి పాయింట్ను ప్రతి లెసన్కు ముందర సినాప్సిస్ అయితే ఇచ్చుకుంటూ వచ్చాడు. అయితే ఈ సినాప్సిస్లో కూడా దాదాపు మనకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అంతా కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో కూడా చాలా చాలా అంటే మనకు ఆల్రెడీ కొన్ని లైన్స్ చదవగానే తెలుసులే అనుకుంటాం కదా, అలాంటి లైన్స్ ఒబే చేసి ఇది పడుతుంది పక్క, అరే ఈ బిట్టు పడే టాపిక్ ఇదిరా అన్న లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ని అయితే నోట్ మేకింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున డిఎస్సి దగ్గరకు వచ్చాక ఒక 20 days 30 days ఉన్నప్పుడు ఈ నోట్ మేకింగ్ ఏదైతే రివిజన్ బై చేసుకుంటూ రావాలి. ఎందుకంటే లాస్ట్ డిఎస్సికి పోయే 2-3 days ముందర ఒకసారి 2 బుక్కులు 3 సార్లు రివిజన్ చేసామన్న తృప్తి కోసం ఈ నోట్ మేకింగ్ బుక్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 4th పాయింట్ వచ్చేసి ప్రాక్టీస్ సార్. ప్రాక్టీస్ గురించి ఏం మాట్లాడతారంటే గుర్తుపెట్టుకో మిత్రమా, కొన్ని చెప్తుంటాను వింటూ ఉంటాడు. ఇక ప్రాక్టీస్ సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే దాదాపు 90% సంబంధించిన కంటెంట్ అయితే ఆల్రెడీ చేసి పెట్టాం సార్. బట్ ఏంటంటే అప్ టు 8th వరకు అయితే న్యూ బుక్స్ అయితే చేసాం. ఇక 9th అయితే చేయలేదు మిత్రమా అని చెప్తున్నా. 9th కూడా చేసడానికి ప్రయత్నం చేస్తా టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా. మన జేవీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ సెర్చ్ చేయండి. ఆల్రెడీ విఘ్నేషన్ బొమ్మతో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వివేకానందుని బొమ్మతో ఉన్న దాంట్లో ఎగ్జామ్స్ ఉండవు, కేవలం జస్ట్ గ్రూప్ మాత్రమే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ బుక్స్ పంపిస్తుంటాను. ఇక విఘ్నేషన్ బొమ్మ ఉన్న జేవీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్లో ఆల్రెడీ నాను చేసిన టెలిగ్రామ్స్ ఎగ్జామ్స్ దాదాపు 180 ఎగ్జామ్స్ అయితే నేను చేయడం జరిగింది. 180 ఎగ్జామ్స్తో పాటు వివిధ వాళ్ళ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని కొన్ని పర్మిషన్ లేకుండా కొన్ని ఎగ్జామ్స్ అయితే తీసుకోవడం జరిగింది. మన గ్రూప్లో దాదాపు 500 పైగా కంటెంట్ సంబంధించిన క్విజ్లు అయితే ఉన్నాయి టెలిగ్రామ్లో. ఫ్రీగా మీకు నచ్చినప్పుడు క్లాస్ వైజ్గా రాసుకోవచ్చు. గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, సూపర్ టెస్ట్లు ఉన్నాయి, అన్ని టెస్టులు ఉన్నాయి. నీకు ఓపిక ఉంది అంటే 24 గంటలు కూడా టెస్ట్ చేసుకోవచ్చు నీ యొక్క టాలెంట్ని. ఇక సబ్జెక్ట్ కంటెంట్ వైజ్గా ఉన్న టెస్టులు ఫ్రీగా ఉంటాయి మిత్రమా. ఎన్నిసార్లు అయినా రాసుకో సార్. ఒకసారి కంటిన్యూ ఎగ్జామ్ ఏంటంటే త్వరలో ట్రై చేస్తాను, ఒక ప్లాన్ ప్రకారం తీసుకుందాం మిత్రమా. ఫస్ట్ అయితే బుక్స్ తీసుకొని చదవడం అయితే ప్రాక్టీస్ చేయండి. ఇక ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత మనం చేసుకోవాల్సిన ఇంకో పని ఏంటంటే రివిజన్ సార్. రివిజన్ అంటున్నారు, ఈ రివిజన్ కూడా ఎలా చేయాలి సార్ కొద్దిగా చెప్దామంటే మిత్రమా గుర్తుపెట్టుకో, ఈ రివిజన్ ప్లాన్ ఎలా ఉండాలి సార్. రివిజన్ ప్లాన్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఒక కంటిన్యూ ప్రాసెస్లో ఉండాలి. ఒకసారి చదివాం కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, ఎబ్బింగాస్ గారు చెప్పారు, ఒక రోజు దాటిన వెంటనే 50% మర్చిపోతాము. ఒక 15 days ఒక వారం దాటితేనే 70% మర్చిపోతాము. నెల అయితేనే 79% మర్చిపోతాం. కేవలం 25% మాత్రమే గుర్తుంటుందని గుర్తుపెట్టుకోవాలి. మనకి డిఎస్సి దాదాపు ఇంకా 4-5 నెలలు పట్టే అవకాశం ఉంది. ఇక డిసెంబర్లో పోస్టింగ్ అన్నాడు కానీ అదైతే జరగకపోవచ్చు నా అంచనా ప్రకారం. ఇక అయితే జూలైలో టెట్ ఇస్తున్నాడు, జూలై అంతా టెట్కు అప్లికేషన్కి వెళ్ళిపోతుంది. ఒక 1 month గ్యాప్ ఇస్తే ఆగస్టులో వెళ్ళిపోతుంది. సెప్టెంబర్లో టెట్ పెడతాడు. సెప్టెంబర్ మధ్యకల్లా రిజల్ట్స్ ఇచ్చిన అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ అప్లికేషన్ మొదలు కావచ్చు. అక్టోబర్ నుంచి 1 month గ్యాప్ ఇస్తే కూడా నవంబర్లో అప్లికేషన్కి వెళ్ళిపోతుంది డిఎస్సికి. 1 month గ్యాప్ ఇస్తే డిసెంబర్ ఎండింగ్లో డిఎస్సి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లేదా జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇక 2 నెలలు గ్యాప్ తీసుకొని సమ్మర్లో హాలిడేస్లో రిజల్ట్స్ ఇచ్చేసి పోస్టింగ్ అయితే నెక్స్ట్ జూన్ కంటే మిత్రమా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ జూన్ కల్లా పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 6 నెలలు ఎవరైతే కళ్ళు మూసుకొని డిఎస్సికి ప్రిపేర్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ టైంకి టీచర్లు అయ్యి జీవితాన్ని ఆనందంగా మయంగా చేసుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మిత్రమా, ఇంకో విషయం చాలా 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 ముఖ్యమైన విషయం ఏంటంటే పాజిటివ్ ఇంటెంట్. ఏంటి ఈ పాజిటివ్ ఇంటెంట్ అంటే గుర్తుపెట్టుకో మిత్రమా. ఆల్రెడీ చాలామంది అంటుంటారు, నా ఉదాహరణకు నానే చాలాసార్లు స్ట్రగుల్స్ అయిన విషయాలు ఉంటాయి. ఇక బ్యాక్గ్రౌండ్ కానీ, తర్వాత ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, మార్కులు కానీ, సబ్జెక్ట్ కానీ, గ్యాదర్ చేసుకునే టెక్నాలజీ కానీ, వినే పర్సంటేజ్ కానీ చాలా తక్కువ ఉంటుంది కొందరికి. కొందరు లో కాన్ఫిడెన్స్ ఉంటారు, అరే ఇంకా ఏం బుక్ చదవలేరా, కేవలం 4th వరకే అయిపోయింది, రే 5th వరకే చదివినారా, రే సైకాలజీ ఇంతవరకు మొదలే పెట్టలేదురా, మ్యాథ్స్ అసలుకి రాదురా, నాకు ఇంగ్లీష్ అంటే భయం. ఇలాంటి ఫోబియాస్ వదిలేయండి. నీకు ఎంత సబ్జెక్ట్ వచ్చింది, ఏం నేర్చుకున్న వాటి గుర్తుపెట్టుకో. రాలేదనేది బాగా అంటే నెగిటివ్ థాట్ని వదిలేయాలి. ఎంత పాజిటివ్ ఇంటెంట్ ఉండాలంటే ఈరోజు నువ్వు ఏం చదవలేదంటే నేను చదువుతా, నాకు ఇంకా 60 రోజులు ఉన్నాయి అని కాన్ఫిడెన్స్ ఉండాలి. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. చదువుతలే ఈరోజు కాకుండా రేపు అనే కాదు, చదువుతా
ఈరోజు నా దాదాపు 2 పాఠాలు చదివాను, రేపు నుంచి ఖచ్చితంగా ఇంకో 2 పాఠాలు పెంచుకుంటాను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంచకూడదు. తర్వాత మస్తుగా అంటారే వీని టెట్లో 80 ఊళ్ళు ఎవరా వీడే సాధిస్తాడు అన్న వాళ్ళే రేపొద్దున డిఎస్సిలో కష్టపడి సెంటు మార్కులు తెచ్చుకుని జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. టెట్ స్కోర్ తక్కువగా ఉందని ఎవరు చింతించాల్సిన పని లేదు. మన నారా లోకేష్ గారు మరోసారి టెట్ నిర్వహిస్తామన్నారు. ఇది సువర్ణ అవకాశాన్ని కొత్త వ్యక్తులు పాత వ్యక్తులు తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక వీటిపై ఒక 100 డేస్ ప్లాన్తో ఆల్రెడీ మనం ఒకసారి గుర్తుంటుంది 2023 నా వీడియో చూసిన వాళ్ళకు 100 డేస్ ప్లాన్తో దాదాపు 90 డేస్ వరకు ప్లాన్ కొనసాగించాం. తర్వాత నోటిఫికేషన్ రాదని తీసుకు క్లాప్ చేసాం. అలాంటి ప్లాన్తో మళ్ళీ ఒక 2-3 డేస్లో అంటే నెక్స్ట్ మంత్ 1st నుంచో 5th నుంచో ఆ ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేస్తున్నాం. డైలీ ఒక 3 సబ్జెక్ట్స్ కంటెంట్ పెట్టుకొని ఆ కంటెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ టెలిగ్రామ్లో ఫ్రీగానే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి ఫ్రీగా కండక్ట్ చేయకుండా లింక్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్స్ ద్వారా ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అని చెప్పాను కదా, అలా లింక్స్ స్టార్ట్ చేద్దాం. ఇక త్వరలోనే మీ ముందుకు మళ్ళీ మీ జేవీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ పునర్వైభవం కోసం మళ్ళీ ఎగ్జామ్స్ మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. ఇది ఈరోజు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఇట్లు జేవీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలు మిత్రమా. ఆల్ ది బెస్ట్ ఫర్ డిఎస్సి.